పండ్లో ఉన్న పోషకాలు మరే ఫ్రూట్లో కూడా లేవంటారు ఆరోగ్య నిపుణులు. కుదిరినప్పుడల్లా దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బొప్పాయిని గుజ్జుగా చేసి చిన్నపిల్లలకు తినిపిస్తే మంచిది. గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు, ఎందుకంటే దానిలో వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూసే అంశాలుంటాయి. పచ్చి బొప్పాయిలో గర్భస్రావం కల్పించే పదార్థం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు పండిన బొప్పాయిని మాత్రమే తినాలి. ఇది వారికి అవసరమైన పోషకాలను అందిస్తుంది, సురక్షితంగా ఉంటారు. జీర్ణ సమస్యలున్న వారు కూడా బొప్పాయి తినకుండా ఉండాలి. కొంతమందికి కడుపులో చికాకు లేదా గ్యాస్ కలిగించే అంశాలుంటాయి. బొప్పాయిని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు కూడా వస్తాయి. జీర్ణ సమస్యలున్న వారు వైద్యుని సంప్రదించిన తర్వాత మాత్రమే బొప్పాయి తినడం మంచిది. మధుమేహ రోగులు కూడా బొప్పాయి తినకూడదు, ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిని పెంచే కొన్ని అంశాలుంటాయి. వీటిలో సహజమైన తీపి ఉంటుంది. మధుమేహ రోగులకు ఇది హానికరం. ఒక వ్యక్తి మధుమేహానికి చికిత్స పొందుతుంటే అతని ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని వైద్యుని సంప్రదించిన తర్వాతే బొప్పాయి తినాలి. కొంతమందికి ఇది అలర్జీగా ఉంటుంది. దురద, దద్దుర్లు, శ్వాస సమస్యలను కలిగిస్తుంది. గుండె జబ్బులున్న వారు కూడా తినకూడదు, ఎందుకంటే దాని వినియోగం వారి గుండెను ప్రభావితం చేస్తుంది. బొప్పాయిలో ఉండే కొన్ని అంశాలు అధిక రక్తపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలను పెంచుతాయి.